దేశీయ స్టాక్ మార్కెట్లలో ప్రస్తుతం కొనసాగుతున్న బుల్ రన్ కంటిన్యూ అవుతుందా లేక మరోసారి కరెక్షన్ వస్తుందా? ఇదే ఇప్పుడు ఇన్వెస్టర్లను వేధిస్తున్న ప్రశ్న. కొన్ని నెలల పాటు స్టాక్ మార్కెట్లో భారీ కరెక్షన్ వచ్చి ఇన్వెస్టర్లు లబోదిబ్బోమన్న సంగతి తెలిసిందే. గత వారం నుంచి మార్కెట్లలో రికవరీ ప్రారంభమైంది. సోమవారం నాడు కూడా ఏకంగా సెన్సెక్స్ 1000 పాయింట్లకు పైగా పెరిగింది. దీంతో కరెక్షన్ మళ్ళీ వస్తుందా లేక ఈ ర్యాలీ కొనసాగుతుందా అన్న చర్చ సాగుతోంది. ఇంకో వారం రోజుల్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం పూర్తి కానుంది. ఏప్రిల్ మే నెలల్లోనే పలు కీలక కంపెనీలు అంటే మార్కెట్కు దిశ నిర్దేశించే ప్రధాన కంపెనీల ఆర్థిక ఫలితాలు రాబోతున్నాయి. ఇవన్నీ వచ్చిన తర్వాతే మార్కెట్లో మరింత స్థిరత్వం వచ్చే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వస్తున్నారు. అప్పటి వరకు ఆచితూచి అడుగులు వేయాలని, కరెక్షన్ ఎప్పుడు వచ్చినా కూడా ఫండమెంటల్స్ పరంగా పటిష్టంగా ఉన్న కంపెనీల షేర్లను కొనుగోలు చేస్తే సంవత్సరాంతం నాటికి మంచి రిటర్న్స్ వస్తాయనే అంచనాలు కూడా ఉన్నాయి. అయితే పరిస్థితులకు అనుగుణంగా ఇన్వెస్టర్లు నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అమెరికా నూతన అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన జనవరి నెల నుంచి దేశీయ మార్కెట్లతో పాటు ప్రపంచవ్యాప్తంగా కూడా స్టాక్ మార్కెట్లు కుదేలైన సంగతి తెలిసిందే. డొనాల్డ్ ట్రంప్ పదే సుంకాల గురించి చేసిన ప్రకటనలు మార్కెట్లను అనిశ్చితిలోకి నెట్టాయి. అయితే గత కొన్ని రోజులుగా ఈ సుంకాల ప్రభావం తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తుంది. దీనిపై వార్తలేమీ లేకపోవడంతో మార్కెట్లలో ర్యాలీ కొనసాగుతుంది. భారతీయ మార్కెట్లో పెద్ద ఎత్తున కరెక్షన్ జరగడంతో పలు కంపెనీల షేర్లు ఇన్వెస్టర్లకు ఆకర్షణీయంగా మారాయనే అభిప్రాయం కూడా నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. దీంతోనే ఇప్పుడు పెద్ద ఎత్తున పలు కీలక కంపెనీలకు కొనుగోలు మద్దతు లభిస్తుంది. సోమవారం నాడు రిలయన్స్తో పాటు ఎస్బీఐ వంటి కంపెనీల షేర్లకు పెద్ద ఎత్తున మద్దతు లభించింది. ఈ షేర్లు భారీ లాభాలను గడించాయి. గత కొన్ని రోజులుగా డాలర్తో పోలిస్తే రూపాయి మార్కపు విలువ కూడా బలపడుతూ వస్తుండటం మార్కెట్ సెంటిమెంట్ని మెరుగుపరిచిందనే చెప్పాలి. సోమవారం నాడు బీఎస్ఈ సెన్సెక్స్ 1079 పాయింట్ల లాభంతో 77,984 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 308 పాయింట్ల లాభంతో 23,650 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. సోమవారం ఉదయం మార్కెట్ ప్రారంభమైనప్పటి నుంచి సెన్సెక్స్ దూకునే కొనసాగించింది. ఒక దశలో ఏకంగా 1200 పాయింట్ల మేర లాభపడింది. భారతీయ మార్కెట్లో గత కొద్ది నెలలుగా కొనసాగిన కరెక్షన్ వల్ల పలు షేర్ల ధరలు ఆకర్షణీయంగా మారాయని, అందుకే ఇప్పుడు మంచి కొనుగోళ్ల మద్దతు లభిస్తుందని చెబుతున్నారు. మార్కెట్లో కొత్తగా ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళు ఎప్పటికప్పుడు పరిస్థితులను మదింపు చేసుకొని ముందుకు పోవాల్సి ఉంటుంది. దేశీయ మార్కెట్లో స్థిరత్వం రావడానికి మార్చితో ముగియనున్న ఆర్థిక సంవత్సర ఫలితాలు అత్యంత కీలకం కాబోతున్నాయనేది ఎక్కువ మంది చెప్తున్న మాట. దీంతో పాటు వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ప్రొజెక్షన్స్ కూడా మార్కెట్ గమనాన్ని నిర్దేశించే అవకాశం ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.